కాబట్టి నేనేదో పాత సంవత్సరం వదిలిపెట్టినా కొత్త సంవత్సరం లేకపోతా ఉన్నాను, అది వదిలిపెట్టినా దీంట్లోకి వచ్చినా అని కాదు. నువ్వు వదిలిపెట్టాల్సినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెడితే గొడ్డలి చెట్ల వేరు మీద నుండి ప్రక్కకు తీసేస్తాడు ప్రభుల వారు. తీసేసి అంటాడు, ఇక నువ్వు ఫలించకుందువుగాక అన్న దేవుడు ఇక నువ్వు ఫలించుదువుగాక అని అంటాడు. హల్లెలూయా. ప్రభు మాట ప్రతి ఒక్కటి వింటాది. ప్రకృతిలో ప్రతి ఒక్కటి గాలి సద్దనిగిపో అన్నాడు, నిశ్శబ్దమైపోయింది. సముద్రమా నిమ్మలించు, సముద్రం కూడా నిమ్మలమైపోయింది. లాజరా లేచిరా అన్నాడు. లాజర్ లోపల నుండి సరే నేను 4 రోజులు అయింది చచ్చిపోయి నేను రాను అన్నాడా? అట్లా నింటాడు ఉండే జనం ముందురా పారిపోదురు, శిష్యులు కూడా పారిపోదురు. ఓయమ్మో దయ్యం మాట్లాడుతూ ఉంది లోపల నుండి నని. మీకు అర్థమవుతుందా? పారిపోయింది ఒకడును. నేను ఆడుంటే కిందల మిందల పడి పరిగెద్దు. యేసు ప్రభు సావాసమే వద్దు నాకు. ఆయన ఏంది సమాధిలో నుండి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఊరంతా చెబుతూ ఆయన జోలేదురా బాబు, ఏరే మొన్నంతా యేసు ప్రభుతో తిరిగితివి ఇప్పుడు పోవడం లేదంటే వద్దురా ఆయన శవాలతో మాట్లాడతాడు స్వామి అని చెప్పేసించు. దయచేసి గమనించా, దేవుడు చాలా మంచివాడు. దేవుడు చాలా మంచివాడు. నువ్వు ఫలించకుందువుగాక అన్న దేవుడు నువ్వు ఫలించదువుగాక అని అంటాడు. నన్ను ఎంత ఫలింప చేస్తావు ప్రభా? 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా నిన్ను ఫలింపనిస్తానని ప్రభు చెప్తాడు. దేవుని బిడ్డలు మీరు ఇదివరకే మీరు 100 అంతల ఫలంలోకి వచ్చేసి ఉండాలి. కాకపోతే ఈ చెట్టు మంచి ఫలములు ఫలించలేదు. మాటలు మంచివి కాదు. ముఖ్యంగా ఆడబిడ్డలకి చెప్తాను. మగవాళ్ళకి ఒకసారి చెప్తే వాళ్ళకి బుద్ధి కలిగి వాళ్ళు సరే అంటారు. ఆడబిడ్డలకు ముఖ్యంగా చెప్తాను, ఇక్కడి మాటలు అక్కడి మాటలు ఇక్కడ చెప్పే వాళ్ళకి చెప్తాను, మీ అంత నష్టము ఇంకెవరికి కలగదు. మీ అంత నష్టం ఇంకొకరికి కలగదు. పాస్టమ్మ దగ్గర ఒక మాట, రోజక్క దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, మా కొడుకు దగ్గర ఒక మాట, జేమ్స్ అన్న దగ్గర ఒక మాట, ఇట్లా తిరుగుతూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈ సొప్పనాది ఎందుకురా మాగుదగులుకునింది అనుకుంటారు. నీ ముందు ఆ మాట అంటారు. వాళ్ళు అనుకుంటారు దరిద్రపు కొట్టేది ఏమరా మాగుదగులుకునింది అంటారు. దరిద్రపు కొట్టోడు ఎందుకురా మాగుదగులుకున్నాడు అంటారు. నేను మన భాషలో చెప్తా ఉన్నాను, దయచేసి దేవుని పిల్లలైన మనము మంచి ఫలములు ఫలించేవారుగా ఉందుము గాక. మంచి ఫలములు ఫలిస్తే దేవుడు గొడ్డలిని వేర్ల మీద ఉండి పైకి తీసేసి తిరిగి మట్టి అంతా పోసి ఇక ఫలించు అని చెప్తాడు. ఈ రోజు నుండి నిన్ను ఫలింపనిచ్చేటట్టుగా ప్రభులు వారు చేస్తారు. 30, 60, 100 అంతలు 100కి 100% నువ్వు ఫలిస్తావు. దేనిలో? జ్ఞానములో, తెలివిలో, ఆనందంలో ఫలిస్తావు నీవు. హల్లెలూయా. అసలు నువ్వు దేన్ని అడగక్కరే లేదు, అన్నీ ఆ కృపగల దేవుడే దయచేస్తూ వస్తాడు. ఎన్నో పర్యాయాలు అంటారు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ నష్టాలు, ఎందుకు మాకు ఇరుకులు ఇబ్బందులు, మేము అనుకునింది ఎందుకు జరగలేదు, మేము చేసే పని ఎందుకు ఫలించలేదు? దానికి అంతటికి కారణం నీవు మంచి చెట్టువి కాదు, నీలో నుండి మంచి ఫలములు రాలేదు. దయచేసి వినాలి. మంచి ఫలములు ఫలించే చెట్టు దగ్గరికి చాలామంది వెళ్ళి ఆ పండును కోసుకొని తింటూ ఉంటారు. జిల్లేడు చెట్టు దగ్గరికి ఎవరైనా పోతారా? ఆఖరికి బొలుసు చెట్టు దగ్గరికి కూడా పోతారు. బొలుసు చెట్టు దగ్గరికి పోయి ఆ ముండ్లున్న ఆ కాయలు తెంపుకొని తింటూ ఉంటారు. తీతీగా పొలగా ఉంటాయి. బొలుసు చెట్టు దగ్గర కూడా తింటారు. దయచేసి వినాలి, జిల్లేడు చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళరు. దేవుని బిడ్డలు మీరు, నేను అర్థమయ్యేదానికి చెప్పాను. ఇప్పుడు మీరు జిల్లేడు చెట్ల
లేకపోతే మంచిగా ఫలించే తదితరములైన మంచి ఫలములు ఇచ్చే చెట్ల ఆలోచించాలి. దేన్ని బట్టి మీరు మంచి ఫలములు ఇచ్చే చెట్లని తెలుస్తుందంటే మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి. మత్తయి 12:36 చెప్తాడు, లెక్క చెప్పవలసి ఉండును. సార్ లెక్క చెప్పవలసి ఉండును. సార్ నన్ను గమనించాలి, లెక్క ఏం చెప్పేది అంటే దానర్థం దేవుడు నాకు 60 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, 90 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ కాలంలో నేను ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడానో వాటన్నిటికీ దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిందే. సార్ నేను ఇమ్మాన్యుయల్ చర్చి అని ఇమ్మాన్యుయల్ చర్చి బ్రాండ్ వేసుకొని, సార్ నేను ఇమ్మాన్యుయల్ చర్చి, నేను అసిస్టెంట్ పాస్టర్, నేను పాస్టర్ పెళ్ళాని, నేను పాస్టర్ మనవణ్ణి, నేను పాస్టర్ కొడుకుని, నా పాస్టర్ కూతురు, ఇవేవి పనికిరావు. అక్కడ విమర్శ దినమందు దేవుడు న్యాయసింహాసనం మీద కూర్చొని నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడేవో వాటన్నిటికీ లెక్క ఒప్ప చెప్పాలి. వాటన్నిటికీ లెక్కలు చెప్పాలి. మనకిష్టం వచ్చినట్లు వడవడవడ వజపెట్ట వాగినట్టు వాగుతూ ఉంటాం. దయచేసి మాట్లాడుటకు నిదానించువాడును వినుటకు వేగిరపడే బిడ్డలుగా ఉండాలి. మాట్లాడేకి నిదానించు. కొంతమంది చెప్తారు బ్యా 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 అని మాట్లాడుతూ ఉంటారు. తప్పది, తప్పు. నాకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన తరువాత నేను చాలా నిశ్శబ్దమైపోయినాను. అనవసరం ఏంది మాట్లాడకూడదని. అవకాశం ఉంటే చెప్తాను, మారితే మారని, మారకపోతే పోని. లెక్క ఎవరు చెప్పుకోవాలా? మారని వారు చెప్పుకోవాలా. దయచేసి ఒక సంఘ కాపరిగా అందరికీ నేను బుద్ధి చెప్పాల్సిందే, అందరినీ నేను హెచ్చరించాల్సిందే, అందరినీ గద్దించాల్సిందే, నా కుటుంబీకుల్ని కూడాను. ఒక కాపరిగా అందులో వ్యత్యాసమేమి? మారితే మీకు ఫలములు ఉంటాయి, మారకపోతే దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తా. ప్రభు అంటాడు మాటకు చాలా విలువ ఉంది, మాటకు చాలా విలువ ఉంది. చూడండి, ప్రభు అంటాడు నీ మాట అవునంటే కాదంటే దానికి మించి నీవేదైనా మాట్లాడితే ఎవరి సంబంధి అయిపోతావు? సైతానుని సంబంధం అయిపోతా. కాబట్టి మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాట ప్రేమతో కూడిందిగా ఉండాలి, నీ మాట తగ్గింపుతో కూడిందిగా ఉండాలి, నీ మాట క్షమించేదిగా ఉండాలి, నీ మాట వినయముతో కూడిందిగా ఉండాలి. హల్లెలూయా! ఇవన్నీ యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటలు. ప్రేమగా మాట్లాడాలి. ఎవరికి అనిపించిన అక్క బాగున్నారా, అక్క ఇంటి దగ్గర అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రేమగా మాట్లాడాలి. బాగున్నారా? వాడు నీ మొగుడు బాగున్నాడా అంటే ఆయమ్మ అనుకుంటుంది ఇది మనిషేనా, ఏరా నీ పెళ్ళాం ఎట్లుంది అంటే నా పెళ్ళ అనేది ఇట్లా మాట్లాడుతాడు. రేపు పొద్దున్నే వాడు నీకు మూతే చూపెట్టాడు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? వాడు ఎట్లున్నారా నీ కొడుకో, వాడేరా నీ కొడుకు, వాడు ఎవడోడో అన్నావనుకో, నా కొడుకుని వాడు ఈడు అంటాడు, ఏంది ఈడా అని రేపు పొద్దున్నే నీ మూతి చూడ్డవు. ఎందుకంటే నీ మాటన చాలా బాగుండాలి. ప్రభు అంటాడు నీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి అంటాడు. మన మాట ఎట్లుండాలి? మంచి మాంసం కూర ఉండి ఉప్పు లేకపోతే కూర ఎట్లుంటుంది? అనితమ్మ కూతురు ఎట్లుంటుంది? చప్పగా ఉంటుంది. దయచేసి గమనించాల్సింది నీ మాట ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఒక తండ్రిగా నేను మాట్లాడుతున్నాను.
దయచేసి మీరు మంచి ఫలములు ఫలించే వ్యక్తిగా ఉండాలి.